హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 49 పాయింట్స్ డౌన్ అయ్యి 59,197 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 10 పాయింట్స్ డౌన్ అయ్యి 17,656 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్స్ డౌన్ అయ్యి 39,666 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కూడా టాప్ సైడ్ కి ర్యాలీ అవుతూ సడన్ గా ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత నుంచి ఇంట్రాడే హైస్ నుంచి మోర్ దెన్ 160-170 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ అండ్ 440 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. అండ్ ఆ టైంలో ఏదైనా అప్డేట్ ఉందా అని గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఫాల్ అప్పుడు రాకపోతున్నా మించి ఫాల్ ఎండ్ అవుతున్న టైంలో మనకు ఒక అప్డేట్ కనిపిస్తుంది. రష్యా వాళ్ళు నార్త్ కొరియా వాళ్ళ దగ్గర నుంచి రాకెట్స్ ని కొంటున్నారు అండ్ వాటితో పాటు ఆర్టిలరీ షెల్స్ ని కూడా కొంటున్నారు అనేసరికి అండ్ అది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ హైలైట్ చేస్తూ ఇలా వీళ్ళు బై చేస్తున్నారని ఇలా ఫ్లాష్ చేస్తుండేసరికి మేబీ ఇది కొంత నెగిటివిటీని క్రియేట్ చేస్తుంటుంది. అండ్ ఆ అప్డేట్ మనం చూసే పాయింట్ కి మార్కెట్ లో ఫాల్ అయిపోయింది. ఆ టైం కి అక్కడి నుంచి మార్కెట్ కొంత స్టెబిలైజ్ అవుతూ ఆల్మోస్ట్ ఏ ఫాల్ అయితే మార్కెట్ లో కనిపించిందో అదంతా కూడా రికవర్ అయ్యే ప్రయత్నం అండ్ హైయర్ లెవెల్స్ లో ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అవుతూ అగైన్ కొంత డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఇది పక్కన ఉంచితే గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీ కండిషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కామెంట్స్ చేసి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో ఇండియా ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది, ఈ వాల్యుయేషన్ లో సస్టైన్ అవ్వదు, డౌన్ సైడ్ కి కరెక్ట్ అవుతుంది అనేలా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రెసిలియంట్ గా ఉన్నాయి. ఒక డేటా పాయింట్ తో మీతో షేర్ చేస్తాను. యుఎస్ మార్కెట్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నాస్డాక్ 26% కరెక్ట్ అయింది, S&P 500 18% కరెక్ట్ అయింది. వెరస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 1.8% పాజిటివ్ లో ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ గ్లోబల్ గా ఇండియన్ ఈక్విటీ వాల్యుయేషన్స్ గురించి, స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ గురించి కొంత అన్కంఫర్టబుల్ గానే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఇంకొంత ఫాలో అవ్వాలి. గ్లోబల్ ఎకానమీస్ ఆర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఉంటున్న వాల్యుయేషన్స్ కి జస్టిఫికేషన్ జరగట్లేదనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, సిస్టమ్ లో పర్టికులర్లీ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా షార్ట్స్ చాలా ఎక్కువగానే బిల్డ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 77% షార్ట్ సైడే FIS ఫ్యూచర్ సైడ్ పొజిషన్ తీసుకున్నారు. ఇంత తీసుకుంటున్నా ఈక్విటీ మార్కెట్స్ లో ఫాల్ రాకపోతూ ఉండడం మేబీ అప్కమింగ్ టైమ్స్ లో ఫాలో అప్ ఉంటుందేమో, డౌన్ సైడ్ ఫాలో అప్ ఉంటుందేమో. కానీ ఇంతలా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయినప్పుడు, సిస్టమ్ లో క్రియేట్ అయినప్పుడు ఒకవేళ అప్ సైడ్ కానీ ఏదైనా టర్న్ అరౌండ్ వచ్చి అప్ సైడ్ కి మార్కెట్ మూవ్ అవడానికి ప్రయత్నిస్తే షార్ట్ కవరింగ్ లో మార్కెట్ అగ్రెసివ్ గా టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఆల్రెడీ సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంతగా కరెక్ట్ అవ్వట్లేదు. దీనికి ప్రాబబులీ ఒక రీజన్ గా FIS రీసెంట్ టైమ్స్ లో బై సైడ్ మార్కెట్ ని చూస్తున్నారు, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని చూస్తున్నారు, అదొకటి. అండ్ రీటైలర్స్ కూడా మార్కెట్ ఫాలో అవుతున్న టైంలో మార్కెట్ ని స్టెబిలైజ్ చేసింది వాళ్ళే. డైరెక్ట్ గా మార్కెట్ లోకి బై చేయడం, మంత్లీ రెగ్యులర్ గా మార్కెట్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా త్రూ SIPs డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్స్ లో ఆర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం మార్కెట్స్ ని సంవాట్ స్టెబిలైజ్ అయితే చేసింది. అండ్ ప్రెసెంట్ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఇండియాలో ఇవాళతో 100 మిలియన్ మార్క్ మీన్స్ 10 crore మార్క్ టచ్ అయినట్లు కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఈక్విటీ మార్కెట్ స్టెబిలైజ్ అవడంలో FIS DIS గురించే యూజువల్ గా ఎక్కువ మాట్లాడుకుంటుంటాం, కానీ ఈసారి రీటైలర్స్ పాత్ర కూడా ఉంది. అండ్ కమింగ్ టు యుఎస్ మార్కెట్స్, నిన్న యుఎస్ మార్కెట్స్ హాలిడేలో ఉన్నాయి అండ్ OPEC ప్లస్ మీటింగ్ జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకా మీరు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని ప్రొడక్షన్ చేయండి అని చెప్తున్న OPEC ప్లస్ వాళ్ళు కట్ తీసుకున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ 4% ఓవర్ నైట్ లో పెరిగి అగైన్ క్లోజ్ అవుతున్న టైంలో కొంత డౌన్ అయి $95 per barrel దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి ఒకటి మీకు అప్డేట్ చేయాలి. థర్స్డే ECB మీటింగ్ ఉంది. 75 బేసిస్ పాయింట్ హైక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవాళ 75 బేసిస్ కంటే ఎక్కువ హైక్ తీసుకుంటే ఏదైనా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేస్తుంటే యూరోపియన్ రీజన్స్ రిలేటెడ్ గా అది నెగిటివ్ గా ప్లే అవుతుంది. కాబట్టి అది కూడా గ్లోబల్ మార్కెట్స్ ని కొంత ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థర్స్డే ECB మీటింగ్ ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఫైజర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 30 రూపీస్ పర్ షేర్ స్పెషల్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ 30 రూపీ పర్ షేర్ డివిడెండ్ కి, ఈ స్పెషల్ డివిడెండ్ కి రికార్డ్ డేట్ 20 సెప్టెంబర్ మీన్స్ 19th సెప్టెంబర్ ఎక్స్ డేట్ అవుతుంది. సో 19th సెప్టెంబర్ కంటే ముందు కొంటున్న వాళ్ళకి మాత్రమే ఈ డివిడెండ్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ డివిడెండ్ బై సెప్టెంబర్ 30 కల్లా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందని ఫైజర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకవేళ కొత్తగా బిగినర్స్ చూస్తూ ఉంటే 30 రూపీ పర్ షేర్ అనేది ఫ్రీగా కంపెనీ ఇవ్వట్లేదు. అలా కంపెనీ డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేశాక 30 రూపీ పర్ షేర్ ఇచ్చాక స్టాక్ ప్రైస్ లో కూడా ఆ వాల్యూ తగ్గుతుంది. నెక్స్ట్ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో ఒక పాయింట్ వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ సడన్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూ నియర్లీ 5% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అయింది. దీని బ్యాక్ ఒక ఫండమెంటల్ అప్డేట్ కనిపిస్తుంది. మనం బ్యాంక్స్ కి వెళ్తున్నా, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్తున్నా, మీరు మ్యూచువల్ ఫండ్స్ వేస్తారా, ఇదిగోండి ఈ మ్యూచువల్ ఫండ్ బాగుందని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా నాన్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఈ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఎవాల్వ్ అయ్యారని మ్యూచువల్ ఫండ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దాంట్లో. అండ్ ఓవరాల్ గా కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ 12th పొజిషన్
పొజిషన్ నుంచి ఇప్పుడు 5th పొజిషన్ కి వచ్చారని, ఎంటైర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కమిషన్స్ ఎర్న్ చేస్తున్న ఇండస్ట్రీ 16% CAGR గ్రోత్ తో గ్రో అవుతుంటే వీళ్ళు 35% CAGR గ్రోత్ తో గ్రో అవుతున్నారని, అండ్ AUM కూడా ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే మోర్ దాన్ డబుల్ తో వీళ్ళు గ్రో అవుతున్నారని, అండ్ ఎంటైర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎర్న్ చేస్తున్న కమిషన్స్ ఎంటైర్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల బ్యాక్ 2% మార్కెట్ షేర్ ఉంటే ఇప్పుడు 4% మార్కెట్ షేర్ కి వీళ్ళు ఎవాల్వ్ అయ్యారనేలా ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ ని వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు సెప్టెంబర్ 2022 రిలేటెడ్ గా ఫెస్టివల్ డిమాండ్ పిక్స్ అని 6 స్టాక్స్ దగ్గరగా రికమెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ నేమ్స్ ని గమనిస్తే మారుతి సుజుకి ఇక్కడ నుంచి 10% అప్సైడ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరాస్ బజాజ్ ఫైనాన్స్ కి 15%, SBI కార్డ్స్ కి 13%, ట్రెండ్ కి 10%, రిలాక్సో ఫుట్వేర్ 11% అండ్ వీమార్ట్ కి 11% అప్సైడ్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు మెన్షన్ చేసిన రీజన్స్ ని గమనిస్తే రిగార్డింగ్ మారుతి సుజుకి వాళ్ళు చెప్తున్నది ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అప్గ్రేడ్ చేస్తూ కొత్త లాంచెస్ ని కూడా మారుతి సుజుకి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళు రిలేటెడ్ గా డిమాండ్ ని ఇంప్రూవ్ చేస్తుందని, హైబ్రిడ్ వెహికల్స్, CNG అండ్ పెట్రోల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఇంకా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ లో ఇవి ఓవరాల్ గా మారుతి సుజుకి రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు బజాజ్ ఫైనాన్స్, కంపెనీ డిజిటల్ ఇనిషియేటివ్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తూ ఉందని, అక్రాస్ ఆల్ మెట్రిక్స్ వీళ్ళు రీసెంట్ క్వార్టర్స్ నుంచి ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి బజాజ్ ఫైనాన్స్ ని పాజిటివ్ గా చూస్తున్నట్టు. అండ్ SBI కార్డ్స్ రిలేటెడ్ గా RBI వాళ్ళు తీసుకుంటున్న చర్యలు రూపే క్రెడిట్ కార్డ్స్ కి UPI ని లింక్ చేస్తారు. సో దట్ ఎవరెవరైతే UPI ని యాక్సెప్ట్ చేస్తున్న మర్చెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్స్ ని యాక్సెప్ట్ చేసే ఒక నేచర్ పెరుగుతుంది కాబట్టి ఓవర్ 1 మిలియన్ రూపే కార్డ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి RBI వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఫర్దర్ గా క్రెడిట్ కార్డ్స్ ని ప్రమోట్ చేస్తుందని భావిస్తే SBI కార్డ్స్ కి పాజిటివ్ గా. అండ్ ట్రెండ్ వీళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ నెంబర్స్ లో స్ట్రాంగ్ మెట్రిక్స్ కనిపిస్తున్నాయి. అండ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అండ్ డిజిటల్ ఫోకస్ అండ్ ఈవెన్ కాస్ట్ ని కూడా తగ్గించుకుంటూ అగ్రెసివ్ స్టోర్ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కీ గ్రోత్ డ్రైవర్స్ గా ఉంటాయని స్టాక్ కి బై రేటింగ్ ఇస్తున్నట్టు. అండ్ ఫైనల్లీ రిలాక్సో అండ్ వీమార్ట్ రిలేటెడ్ గా ఈ రెండు స్టాక్స్ కూడా వాల్యూ ప్లేయర్స్ అని, స్మాలర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి వీళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని రిలాక్సో వాళ్ళు అండ్ వీమార్ట్ కి వచ్చేసరికి రూరల్ అండ్ స్మాల్ టౌన్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉండడం ఫర్దర్ గా ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని ఇలా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సింజిన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు ఇది బయోకాన్ అండర్ లో ఉంటున్న కంపెనీ. ఈ కంపెనీలో బయోకాన్ వాళ్ళు నియర్ టు 70% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ బయోకాన్ వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి ఈ కంపెనీలో 10% దగ్గరగా వాటాని సెల్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ ఇప్పుడు బయోకాన్ వాళ్ళు 5% దగ్గరగా వాటాని 550 to 573 ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే నియర్ టు 5% దగ్గరగా డిస్కౌంట్ లో ఇవాళ బ్లాక్ డీల్ లో నియర్లీ 5% దగ్గరగా వాటాని సెల్ చేశారు. అండ్ ఉంటున్న రూల్స్ ప్రకారం ఇలా ఫస్ట్ ఒకసారి స్టేక్ ని సేల్ చేశాక 90 డేస్ పాటు లాక్ ఇన్ ఉంటుంది. సో ఈవెన్ బయోకాన్ వాళ్ళు నెక్స్ట్ ఇంకొక 5% సెల్ చేయాలన్నా 90 డేస్ తర్వాతే సెల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మొదటిది IRDAI వాళ్ళు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా గవర్నింగ్ బాడీ. ప్రెసెంట్ CNBC TV18 వాళ్ళు చెప్తున్నది వాళ్ళ రిలేటెడ్ గా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం IRDAI వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ ని డీమెటీరియలైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటారనేలా. సో ఇలా డీమెటీరియలైజ్ చేస్తున్నట్లయితే ఎలా అయితే ఈక్విటీ స్టాక్స్ ఒకప్పుడు పేపర్ లో ఉన్న కాస్త డీమెటీరియలైజ్ చేస్తుంటే CDSL వాళ్ళకి, NSDL వారికి అండ్ ఈవెన్ కార్వి వాళ్ళకి బిజినెస్ పెరిగిందో బికాస్ వాళ్ళే డిపాజిటరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి సిమిలర్ గా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా ఇలాంటి చర్యలను తీసుకుంటుంటే NSDL, CDSL అండ్ కార్వి వాళ్ళకి బిజినెస్ అయితే పెరుగుతుంది. అండ్ ఈ 3 కంపెనీస్ లో మెజారిటీ ఆఫ్ బిజినెస్ పెరిగేది CDSL కే కాబట్టి ఇలాంటి డెసిషన్ ఒకవేళ IRDAI వాళ్ళు తీసుకున్నారంటే అదొక బిగ్ పాజిటివ్ CDSL రిలేటెడ్ గా. అండ్ సెకండ్ అప్డేట్, ఇవాల్టితో ఇండియాలో 100 మిలియన్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని, మీన్స్ నియర్లీ 10 crore డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని. అవుట్ ఆఫ్ దిస్ 10 crore 7 crore దగ్గరగా డీమ్యాట్ అకౌంట్స్ కి సర్వీసెస్ ని CDSL వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే రెస్ట్ NSDL వాళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అయిన డ్రీమ్ ఫ్లోక్స్ కంపెనీ వాళ్ళ IPO గా మార్కెట్ లో లిస్ట్ అయింది. వీళ్ళ IPO ప్రైస్ 326 అండ్ లిస్ట్ అయిన ప్రైస్ 508, నియర్లీ 56% దగ్గరగా అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఈవెన్ అక్కడి నుంచి కూడా ర్యాలీ అవుతూ 68% దగ్గరగా ఇంట్రాడే లో పెరిగింది. బట్ అగైన్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ క్లోజింగ్ టైం కి నియర్లీ 42% గెయిన్స్ తో IPO క్లోజ్ అవుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ సెక్టార్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. వాటి రిలేటెడ్ గా 2
ఇంపార్టెంట్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి సిఎల్ ఎడ్యుకేట్ 475 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఇంకొకటి NIIT లిమిటెడ్ 4750 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న అప్డేట్ ప్రకారం 14,500 స్కూల్స్ దగ్గరగా లైక్ ఆ స్కూల్స్ కి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబ్స్ ని అప్గ్రేడ్ చేయడం అండ్ స్మార్ట్ క్లాసెస్ ని ఆ 14,500 స్కూల్స్ లో అండర్ పిఎం శ్రీ యోజన ద్వారా ఇన్స్టాల్ చేస్తారనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్. ఈ సెగ్మెంట్ లో వీటి రిలేటెడ్ గా బిజినెస్ ని అందిస్తున్న స్టాక్స్ కి మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ పర్టికులర్లీ సిఎల్ ఎడ్యుకేట్ స్టాక్ ని గమనిస్తే లాస్ట్ 1 year లో నియర్లీ 138% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ నారాయణ హృదయాలయ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రైమరీ బిజినెస్ అంతా కార్డియాక్ రిలేటెడ్ గా మీన్స్ హార్ట్ రిలేటెడ్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు బెంగళూరులో ఉంటున్న 100 beds కలిగి ఉన్న శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ని 200 crore పెట్టి కొంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్ హాస్పిటల్ రిలేటెడ్ గా FY22 లో 49 crore దగ్గరగా సేల్స్ ఉన్నాయి. కాబట్టి అలా 49 crore రెవెన్యూ డెలివర్ చేసిన హాస్పిటల్ 200 crores లో వీళ్ళు కొంటుండడం ఓవరాల్ గా ఈ డీల్ 4 times ప్రైస్ టు సేల్స్ లో జరిగింది. అది కొంత ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తున్నా కార్డియాక్ రిలేటెడ్ గానే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతూ ఉండడం బిజినెస్ ని డైవర్సిఫై చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ నెట్ ఈ ట్రాన్సాక్షన్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ గురించి మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్ లో ఒక పవర్ కంపెనీ ఇన్సాల్వెన్సీ స్టేజ్ కి వెళ్తుండేసరికి ఆ పవర్ కంపెనీని ఎన్టీపీసీ వాళ్ళు కొన్నారు. నియర్లీ 925 crore పెట్టి ఆ పవర్ కంపెనీ నేమ్ జావా పవర్. అండ్ అలా కొంటున్న పవర్ కంపెనీకి 600 megawatts దగ్గరగా థర్మల్ పవర్ ని జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా వీళ్ళు అక్విజిషన్ చేస్తూ ఉండడం టోటల్ ఎన్టీపీసీ ఒక పవర్ కెపాసిటీ 70+ gigawatts కి రీచ్ అవుతుందనేలా ఎన్టీపీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సోలార్ ఎనర్జీ సెగ్మెంట్ లో సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే సెన్స్ హాక్ అనే ఒక కంపెనీని కొంటున్నారు. నియర్లీ $32 million పెట్టి 79.4% నియర్లీ 80% వాటా ఆ కంపెనీలో కొంటున్నారు. అండ్ పర్టికులర్లీ వీళ్ళు అక్వైర్ చేస్తున్న సెన్స్ హాక్ అనే కంపెనీ FY20 లో $129,000 ని రెవెన్యూ గా జనరేట్ చేస్తుంటే FY22 నాటికి అది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఫ్రమ్ 1,29,000 2,30,000 దగ్గరగా రెవెన్యూ అయితే లాస్ట్ 2 years లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ V-Mart గురించి మాట్లాడుకోవాలి. నిన్న V-Mart లో జరిగిన ట్రాన్సాక్షన్ ని గమనిస్తే నియర్లీ 7% దగ్గరగా వాటాని జ్వాలాముఖి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు సెల్ చేశారు. నియర్లీ 13.9 lakh షేర్స్ దగ్గరగా అట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 2,816. అలా సెల్ చేస్తుంటే ప్లూటస్ వెల్త్ వాళ్ళు 11,45,000 దగ్గరగా షేర్స్ ని కొన్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చాలా టైం బ్యాక్ నుంచి బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళకుంటున్న స్టేక్స్ నుంచి మెజారిటీ ఆఫ్ స్టేక్స్ ని కట్ చేసుకుంటున్నారు. కొన్ని దగ్గర నుంచి అయితే క్లీన్ అవుట్ ట్రేడ్స్ చేస్తున్నారు. మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న మొత్తం వాటాన్ని కూడా బ్లాక్ డీల్స్ ద్వారా సెల్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ V-Mart దగ్గర నుంచి అయితే వీళ్ళు క్లీన్ అవుట్ ట్రేడ్ టోటల్ 7% ఉంటే 7% ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఈ సేమ్ ప్లేయర్ రీసెంట్ గా టీవీఎస్ మోటార్స్ లో కూడా వాళ్ళ వాటాను తగ్గించుకున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఆగస్ట్ బిజినెస్ అప్డేట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ అప్డేట్ ని గమనిస్తే నెంబర్ ఆఫ్ లోన్స్ డిస్బర్సల్స్ కానీ అండ్ వాల్యూ ఆఫ్ లోన్ డిస్బర్సల్స్ కానీ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ అండ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ డేటా మొత్తం ఈ అన్ని సెగ్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కూడా పేటిఎం వాళ్ళు గ్రోత్ అయితే డెలివర్ చేశారు. నెక్స్ట్ రేట్ గెయిన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. కువైట్ బేస్డ్ గా ఆపరేషన్స్ చేసే జజీరా ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎయిర్లైన్స్. వీళ్ళు రేట్ గెయిన్ టెక్నాలజీస్ వల్ల ఎయిర్ గెయిన్ ప్రైజింగ్ ప్రొడక్ట్ మీన్స్ ఈ ఫ్లైట్ టికెట్స్ రిలేటెడ్ గా ప్రైజింగ్ ని ఆటోమేటెడ్ గా చేంజ్ చేస్తూ ఉండే రేట్ గెయిన్ వాళ్ళ ప్రొడక్ట్ ని ఆ ఎయిర్లైన్ కంపెనీ సెలెక్ట్ చేసిందనేలా రేట్ గెయిన్ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అపోలో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. అపోలో టైర్స్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ద టైర్ స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. దీనికి రీజన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు మెన్షన్ చేస్తున్నది గ్లోబల్ గా రా మెటీరియల్ ప్రైజెస్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయి. అండ్ పర్టికులర్లీ రా మెటీరియల్ ప్రైజెస్ కూల్ ఆఫ్ అవడం కాదు మెయిన్ పాయింట్. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కి ఇండియాలో ఒక స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆటోమేకర్స్ ఒక కంపెనీ అని కాదు మోస్ట్ ఆఫ్ ద ఆటోమేకర్స్ అందరికి కూడా ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. మహేంద్ర XUV 700 కార్ కి అయితే 2 years వెయిటింగ్ టైం ప్రెసెంట్ కనిపిస్తుంది. ఇలా ఇంత స్ట్రాంగ్ డిమాండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో ఉంటూ ఉండడం వాళ్ళకి ఆటోమేకర్స్ కి పాజిటివే, వాళ్ళకి విడి భాగాలను సప్లై చేస్తున్న కంపెనీస్ కి పాజిటివ్. కాబట్టి అపోలో టైర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూస్తున్నారని అలా చూస్తూ బై రేటింగ్ ఇస్తూ ఇక్కడ నుంచి స్టాక్ 329 కి ర్యాలీ అవడానికి స్కోప్ ఉందని మీన్స్ ప్రీవియస్ క్లోజ్ నుంచి చూస్తే నియర్లీ 31% దగ్గరగా అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని పర్టికులర్లీ వీళ్ళ ఇండియన్ బిజినెస్ లో ఒక బిగ్ టర్న్ అరౌండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు వీళ్ళ కాస్ట్ కంట్రోల్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అప్కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ గ్రోత్ ని డెలివర్ చేస్తారని మోర్గన్ స్టాన్లే వాళ్ళు భావిస్తూ ఎంటైర్ టైర్ సెక్టర్ ని పాజిటివ్ గా చూస్తున్నారు. అందులో అపోలో టైర్స్ ని టాప్ పిక్ గా చూస్తున్నారు అనేసరికి స్టాక్ ఇంట్రాడేలో నియర్ టు 7% ర్యాలీ అవుతుంది. అండ్ ఫైనలీ కల్పతరు పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1,345 crore విలువ చేసే T&D ఆర్డర్స్ లైక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ లభించాయి. ఇది బోత్ ఇండియన్ అండ్ ఓవర్సీస్ సెగ్మెంట్ లో లభించిన ఆర్డర్స్ అని. ఇందులో భాగంగా ఇండియాలో చూస్తే మెట్రో రైల్ ఎలక్ట్రిఫికేషన్ వీళ్ళు చేస్తారనేలా ఈ కంపెనీ MD అండ్ CEO అయిన మనీష్ గారు అప్డేట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 180 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ సెమ్కార్ బాల్ దగ్గర నుంచి అలాట్ అయింది. ఇందులో భాగంగా సుజలాన్ వాళ్ళు 86 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని బాగల్కోట్ కర్ణాటకలో ఇన్స్టాల్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గేల్ గురించి మాట్లాడుకోవాలి. నియర్ టు 32% దగ్గరగా పోర్ట్ఫోలియోలో నెగిటివ్ చూపిస్తుంది. ఏమైంది గేల్ స్టాక్ కి అని అడుగుతున్నారు. ఇవాళ గేల్ రిలేటెడ్ గా ఎక్స్ బోనస్ డేట్, రికార్డ్ డేట్ కి ముందు మనకి ఎక్స్ డేట్ అనేది ఉంటుంది. అండ్ ఆ డేట్ రోజు మనకి కార్పొరేట్ యాక్షన్ అయితే అప్కమింగ్ డేస్ లో మనం బెనిఫిట్ అవుతాం. ఆ కార్పొరేట్ యాక్షన్ ద్వారా ఏదైతే డివిడెండ్ కానీ బోనస్ కానీ స్ప్లిట్ కానీ అది ఏదవుతున్నా ఎక్స్ డేట్ రోజు స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే అడ్జస్ట్మెంట్ స్టాక్ ప్రైస్ లో జరిగిందో దానికి రిలవెంట్ గా మీకు అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్స్ వచ్చి మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. కాబట్టి మీకు ఇవాళ వస్తున్నది రియల్ ఫాల్ కాదు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇలా జరిగిన తర్వాత మీన్స్ బోనస్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయ్యాక స్టాక్ ప్రైస్ 2% అబోవ్ దగ్గరగా పెరిగింది. కాబట్టి ఎక్స్ డేట్ రోజు పోర్ట్ఫోలియోలో చూపిస్తున్నది రియల్ లాస్ కాదు. అప్కమింగ్ టైమ్స్ లో షేర్స్ వచ్చి యాడ్ అవడం కారణంగా అది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,620 అండ్ అప్ సైడ్ 17,720 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 39,560 అండ్ అప్ సైడ్ 40,070. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ ని కంబైన్ చేస్తుంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 18,000 దగ్గరే సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ 17,300 దగ్గర సిగ్నిఫికెంట్ రైటింగ్ వీక్లీ అండ్ ఈవెన్ మంత్లీలో కూడా బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ గా అనుకుంది 17,200 to 18,000 అదే మార్క్ ని కంటిన్యూ చేసినా పర్లేదు ఆ 800 పాయింట్ రేంజ్. కానీ ప్రెసెంట్ కనిపిస్తున్న డేటా ఇంకొక 100 పాయింట్స్ అబోవ్ వస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి పెద్దగా ఫాలో అవ్వకుండా అప్ సైడ్ కి స్టెబిలైజ్ అవుతుండేసరికి 17,200 తో పోలిస్తే 17,300 దగ్గర హై పుట్ రైటింగ్ మనకి బిల్డ్ అవుతుంది. సో 17,300 to 17,800 ఈ 700 పాయింట్ రేంజ్ ప్రెసెంట్ నిఫ్టీ రేంజ్ లా ఆప్షన్ చైన్ డేటాలో కనిపిస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.